కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన మాటలు ఆయన హోదాకు తగదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్పై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాన్ని మానుకోవాలని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో కుదేలైన తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణలో వచ్చిన కరువుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్టులని సర్వనాశనం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అతను నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమేమి మాట్లాడినాడు? లత్కోర్లమట, రండలమట, మరి ఇంకేమేమి మాటలు, చవటలమట, దద్దమ్మలట. చంద్రశేఖరరావు, మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. రైతుల పంటలు కొన్ని చోట్ల ఎండిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. మా ప్రభుత్వం డిసెంబర్ నెలలో వచ్చి అప్పటికే వర్షాకాలం పూర్తయిపోయి అప్పుడున్న నీళ్లతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలకి మేలు చేయాలనే చిత్తశుద్ధి, కమిట్మెంట్, సిన్సియారిటీ, నిజాయితీతో ముందుకు పోతున్నాము. వర్షాకాలంలో నువ్వు ముఖ్యమంత్రి, వర్షాకాలం అయిపోయినాక నీళ్లు తగ్గిపోయినాక మేము అధికారంలోకి వస్తే అడ్డగోలుగా నీ మాటలు జనం నిన్ను బొంద పెడతారు. నువ్వు తొక్కుకుంటూ పోతున్నట్టు అట. ఈ ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని బొంద పెడతారు. ఈ ఎన్నికల తర్వాత మీ మనుగడ ఉండదు. మరి పొలిటికల్ నర్వస్నెస్సా, డిప్రెషనా, ఫ్రస్ట్రేషనా? ఎవరు లత్కోరు, ఎవరు రండా? ఈ రాష్ట్రాన్ని అమ్మినోడు.